హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ కేఆర్కే ప్రభాకర్ మూర్తి ఆఫ్ విజయవాడ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో ఆరో భాగంగా నేను పుట్టిన ఊరు, అక్కడ పెరిగిన కొన్ని సన్నివేశాల గురించి చెబుదామని అనుకుంటున్నాను. నేను పుట్టిన ఊరు యాక్చువల్గా కొవ్వూరు తాలూకాలో ఉన్న గజ్జరం అనే గ్రామం. ఆ గజ్జరం అనేది తాళ్ళపూడి అనే గ్రామానికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము సంక్రాంతి సెలవులకు కానీ లేకపోతే వేసవి సెలవులకు కానీ అక్కడికే ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మా పెద్దమ్మగారి ఊరు, మా పెద్దమ్మగారి అబ్బాయి మాకు అన్నయ్య బాబురావు అని ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఇంకొక ఊరు ఉంది, అక్కడ మా పిన్ని గారి అమ్మాయి మా పాపక్క అంటే ప్రభావతి అనేవాడు ఉంటాడు. అంచేత వీళ్ళని చూడటానికని చెప్పి ప్రతి సంక్రాంతి సెలవులు అండ్ వేసవి సెలవుల్లో అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ మేము గజ్జరం వెళ్ళటానికి కొవ్వూరుకి ఆల్రౌండ్ బస్సు అనే ఒకటి ఉండేది. మా నాన్నగారు నన్ను 8 ఏళ్ళు కంప్లీట్ కాకుండానే 5వ క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను ఒక్కడనే గజ్జరం వెళ్ళటానికి నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు. బస్సు దగ్గరికి వచ్చి ఎక్కించారు, టికెట్ కొని ఇచ్చారు. ఒక 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చుంటారు ఆ రోజుల్లో జేబులో ఖర్చుకొని. అక్కడ ఆ బస్సుకి డ్రైవర్కి కండక్టర్కి చెప్పి గజ్జరం అనే ఊళ్ళో ఇంకా బస్ స్టాప్కి యువతలే ఒక పెద్ద చెట్టు వస్తుంది, ఆ చెట్టు దగ్గర ఆపండి అని చెప్పి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు. నాకు గోపాలపురం అనే ఊరు వస్తుంది, ఊరు తర్వాత 2 ఊళ్ళ తర్వాత గజ్జరం అనే ఊరు వస్తుంది. అక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, నేను తాతగారికి కార్డు రాస్తాను, ఆయన వచ్చి నేను అక్కడ తీసుకెళ్తారు, ఏం పర్వాలేదు. అలాగే ఈ ఆల్రౌండ్ బస్సు అనేది పొద్దున్న 6ంటికి ఏలూరులో బయలుదేరి సుమారు 9:30 ఆ టైంకి ఆ ఊరు వెళ్ళేది. ఈ అన్నదేవరపేట అనే ఊరు ముందర ఉంటుంది, తర్వాత గజ్జరం ఉంటుంది. అన్నదేవరపేట రాగానే మా నాన్నగారు ఈ సంచి పుచ్చుకొని, బట్టల సంచి లేచి నుంచుని రెడీగా కండక్టర్ దగ్గర ఉండమని చెప్పేవారు. అలాగా చెప్పిన క్రమంలో అతను ఆయన చెప్పినట్టుగానే ఆ చెట్టు దగ్గర మా తాతగారు ఉండేవారు. అక్కడ ఆయన చేయెత్తి బస్సు ఆపేటప్పటికి అక్కడ ఆపి ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నారు. అలాగా ఒక్కడనే ప్రయాణం చేయటం అనేది నాకు 5th క్లాస్ కంప్లీట్ అవ్వగానే, అంటే ఇంచుమించు 5-8 ఏళ్ళు కంప్లీట్ అవ్వకుండానే నాకు వెళ్ళడం అనేది అలవాటైపోయింది. అలాగా వెళ్ళేటప్పటికీ అక్కడ మా బాబురావు అనే ఉండేవాడు, మా పెద్దమ్మగారి అబ్బాయి. అతను నాకన్నా 1 ఇయర్ క్లాసులో సీనియర్ ఎప్పుడూను. అంచేత వాడి పుస్తకాలు తెచ్చుకోమని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. అంచేతంటే ఆ క్లాస్ అయిపోయిన తర్వాత అవి తెచ్చుకుని చదువుకున్నట్టయితే మనం 6వ క్లాస్లోకి మనకి పనికి వస్తాయని చెప్పి ఇంత చేస్తే ఆ పుస్తకాలన్నీ 2-3 పాఠాలు అన్నీ ప్రాక్టీస్ చేసి అందులో ఉన్న మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి ఈలోపుగా నాకు మళ్ళీ న్యూ రెగ్యులేషన్స్లో న్యూ బుక్స్ వస్తూ ఉండేవి. అలాగా అవి అంత ఉపయోగపడేవి కాదు, కానీ అవి చదువుతూ ఉండటం మూలంగా అట్లాస్ అంటే ఆఫ్రికాలో అట్లాస్ అనే పెద్ద పర్వతం ఉంది. అది యాక్చువల్గా ఒక అట్లాస్ అనే మనిషి లేకపోతే రాక్షసుడు ఏదో అని అట్లాగా ఒక కథ ఉండేది అందులో. అలాగే అవన్నీ గుర్తుండేది. అలాగే ఆ ఊళ్ళో మా బాబురావు అన్నయ్యతో పాటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవారు. ఐజాక్ మాస్టర్ అని ఉండేవారు, వాళ్ళ అబ్బాయిలు న్యూటన్ అని, చంద్రపాల్ అని, అలాగే ఇంకొక మాస్టరీ అబ్బాయిలు ఉండేవారు, రంగా అని చెప్పి ఒక అతను, ఇంకొక అతను ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో రీడర్ చేశారు ఆయన ఒకడు, అలాగే ప్రభాకర్ రావు అని, కోయ కేశవరావు అని, కోయ చలపతిరావు అని, వీళ్ళందరూ కూడా నాకు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా చాలామంది ఉన్నారు. మేమందరం కూడా వాళ్ళకి సాయంత్రం పూట ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ వేసేవాడు, బాల్ బ్యాడ్మింటన్ కోర్టు, అది కాసేపు ఆడేవాళ్ళం. వాలీబాల్ కోర్ట్ వేసేవాళ్ళు, అది ఆడేవాళ్ళం. ఈ కబడ్డీ ఆడేవాళ్ళు, అది కూడా వాళ్ళతో ఆడేవాళ్ళం. అందరితోనూ కలోక్వియల్గా తిరగటం, ఇవన్నీ కూడా అప్పటి నుంచి అలవాటైనాయి. వాళ్ళకి హై స్కూల్కి వెళ్ళడానికి మా బ్రదర్కి అన్నదేవరపేట అనే ఊరు ఒక 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళటానికని అతనికి అప్పుడే కొత్తగా సైకిల్ కొన్నారు, ర్యాలీస్ సైకిల్. ఆ సైకిల్ ఎక్కి వాడు తిరుగుతుంటే నాకు ఇదిగా ఉండేది, కానీ నాకు తొక్కడం అనేది రాదు, నేను నేర్చుకోలేదు వెంటనే.
వాళ్ళు బాగా తొక్కుతూ ఉండటం మూలంగా వాళ్ళతో పాటు వాళ్ళు సైకిల్ ఎక్కి వాళ్ళతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు. అలాగా ఈ ఆటలు, అన్ని రకాల ఆటలు, ఇలా గూటింబిళ్ళని, బచ్చాలని, ఇట్లాంటి అన్ని రకాల గోళికాయలు అన్ని రకాలు ఆడుతూ ఉండేవారు. మేము కూడా ఆడుతూ ఉండేవాడు. అలాగా ఒక రోజు ఐజాక్ మాస్టారు ఆ స్కూల్లో పిల్లలందరికీ కన్సెషన్ టికెట్లు, సినిమాకి వెళ్ళటానికి కన్సెషన్కి ముద్ర వేసి సంతకం పెట్టి ఇచ్చారనమాట. అప్పుడు ఆ రోజుల్లో కలియుగ భీముడు అనే సినిమా వచ్చింది. దారాసింగ్, ముంతాజ్ చేసే సినిమా. అది ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో రెక్కిలంక అనే ఊళ్ళో ఉన్న సినిమా హాల్లో వచ్చింది. ఆ సినిమా హాల్లో నేల టికెట్ బేడ అంటే 12 పైసలు ఎంతో. దాంట్లో మళ్ళీ హాఫ్ కన్సెషన్ 6 పైసలకి టికెట్. మా బ్రదరే కొన్నాడు. 6 పైసలకి టికెట్తో సినిమా చూడటం అనేది అదే చాలా వింతగా ఉంటుంది అనమాట. ఆ సినిమా నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు. అది ఫౌలా అనేదో హిందీ సినిమా అనుకుంటా. అది లాస్ట్లోకి వచ్చేటప్పటికి వాడికి ఏదో శిక్ష విధిస్తారు, ఏదో రోమన్ ఎంపైర్ తాలూకు ఏదోను. అటు ఇటు 4 గుర్రబళ్ళు కట్టేసేసి, గుర్రాలు కట్టేసేసి గుర్రబళ్ళకి వీడికి గొలుసులతో చేతులకు కట్టేసేసి ఆ గుర్రాలని కొడుతూ ఉంటారు. వీడు ఆ గొలుసుల్ని తెంపుకుని గట్టిగా పట్టుకుని ఆ గుర్రాలు అటు ఇటు లాక్కుండా తెప్పేసుకుంటాడు అనమాట. అంత ఎక్సైటింగ్గా ఉంటుంది ఆ సినిమా అది లాస్ట్లో. అలాగా అక్కడ దగ్గరలో ఉండేటువంటి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఊళ్ళో వీళ్ళ పొలాలమ్మట తిరిగి మామిడికాయలు, రేక్కాయలు, సీమ చింతకాయలు అలాగా కోసుకుంటూ తింటూ ఆ ఊళ్ళు అలా నడుచుకుంటూ కూడా పోతూ ఉండేవాళ్ళం. ఇలాగా వాళ్ళ ఊళ్ళో మామిడికాయలు అవి ఎక్కువగా కాస్తూ ఉంటాయి. మామిడికాయలతో కొత్తగా ఆవకాయ పెడితే ఆవకాయని నూనె మళ్ళీ కారంతో కలిపినవి తాజాగా అప్పటికప్పుడు కూడా తినేస్తూ ఉండేవాడు. మామిడికాయలు అవి పచ్చి మామిడికాయలు కొంచెం కారం అవి నంచుకొని తినడం ఇవన్నీ బాగా అలవాటైనాయి అక్కడ. అలాగా కొన్ని రోజులు ఇక్కడ స్పెండ్ చేశాక కొన్ని రోజులు ఆరికిరేవల్ అనే ఊర్లో స్పెండ్ చేయడానికి, అంటే మా పాపక్క వాళ్ళ ఊర్లో స్పెండ్ చేయడానికి పెడుతూ ఉండేవాడు. మా బాబురు అనే సైకిల్ మీద ఎక్కించుకుని ఆ రెక్కిలంక అనే దగ్గర నుంచి వాళ్ళ ఊరు దాకా గోదావరి గట్టు మీదే ప్రయాణం సాగేది. సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. ఆ సైకిల్ మీద వెళ్తుంటే దారిలోనే రెక్కిలంకకి తాళ్ళపూడి అనే ఊరికి మధ్యలో గురుమూర్తి అని చెప్పి అతను కార్పెంటర్ ఉండేవాడు. వీళ్ళ ఇంట్లో బ్రహ్మాండమైన డోర్స్ అని నైషీలు చెక్కి అనేక రకాలుగా చెక్కుతూ ఉండేవాడు. అతనితో పాటు మేము కూడా ఉలి సుత్తి తీసుకుని మేము కూడా చెక్కుతూ ఉండేవాడు, చిత్రీపడుతూ ఉండేవాడు, అతనికి సాయం చేస్తూ ఉండే. అతని ఇంటి దగ్గర కాసేపు ఆగి కాస్త మంచినీళ్ళు అవి తాగి మళ్ళీ సైకిల్ మీద ప్రయాణం చేసేవాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వేగేశ్వరపురం అని, చిడిపి అని అలాంటి ఊర్లు వచ్చాయి. చిడిపి అండ్ కుమారదేవ్ అనే ఊళ్ళకి మధ్యలో గండి పోసమ్మ టెంపుల్ అని ఒక గ్రామ దేవత గుడి ఉండేది. అక్కడ అందరూ భయపెట్టేవారు, రాత్రి అయ్యేటప్పటికి అక్కడ అమ్మవారు వస్తుంది లేకపోతే దయ్యాలు వస్తుందని. అంచేత మేము ఇంకా అది ఒక 200-300 మీటర్ల దూరం ఉందనగానే అక్కడి నుంచి సైలెంట్ అయిపోయి అప్పటిదాకా మాట్లాడుకుంటున్న వాళ్ళం మాట్లాడకుండా నెమ్మదిగా అది దాటి వెళ్ళిపోయి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడు ఏమైందంటే మా బాబాయ్ గారి తమ్ముడు ఒక ఆయన నరహరి గారు అని ఉండేవాడు. ఆయన సైకిల్ మీద తొక్కుకుంటూ, మా బాబాయ్ గారు ఏదో పని చెప్తే సైకిల్ మీద తొక్కుకుంటూ ఈ గజ్జరం అనే ఊరికి ఏదో పని మీద వస్తుంటే ఈ గండిపోసమ్మ టెంపుల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అంతకుముందు నుంచి కూడా ఉంటూ ఉండేది అనుకుంటా అందరికీ. ఆయన ఈ పాట పాడుకుంటూ వస్తున్నాడు, డాక్టర్ చక్రవర్తిలో. నీవులే కవీణ నిలువలేనన్నది నీవు రాకరాధ అని పాడుతూ ఉంటే ఉన్నటువంటి ఒక్కసారిగా గొంతుగా ఆగిపోయింది, వాయిస్ పోయింది మొత్తం పూర్తిగా. పోయేటప్పటికి ఆయన గర్జన వచ్చి ఈ విషయం యాక్షన్తో చెప్పాడట. అది చెప్తేనే తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ ఊరికి పక్క ఊర్లో తాళ్ళపూడి నుంచి ఒక ఆయన హోమియో డాక్టర్ గారు ఒక ఆయన వస్తూ ఉంటారు. ఆయన కల్లూరు నరసింహమూర్తి గారిని, ఆయన వచ్చినప్పుడు ఆయనకి చెప్పారు. అది రోజు మధ్యాహ్నం పూట ఆయన సైకిల్ మీదే టూర్ చేస్తూ ఉంటాడు. చూస్తే ఆయన 3 పొట్లాలు ఇచ్చాడట. అప్పుడు ఒకటి, రాత్రి ఒకటి, మర్నాడు ఉదయం ఒకటి, 3 వేయండి, లేకపోతే రేపు మళ్ళీ చెప్పండి అని చెప్పారు. ఆ 3వ పొట్లం వేసేటప్పటికి అంటే మర్నాడు పొద్దున్నకి కరెక్ట్గా వాయిస్ వచ్చేసింది, నార్మల్గా వచ్చేసేసింది అనమాట.
ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 డోసులు ఆయన దగ్గర తీసుకుని అతను వెళ్ళిపోయినట్ట. అలాగా చాలా వింతగా చెప్పుకుంటూ ఉండేవారు. నేను ఆ తర్వాత రోజుల్లో కల్లూరి నరసింహమూర్తి గారిని కలిసినప్పుడు అడిగాను, ఏమండి అతనికి ఇలాగ వాయిస్ పోయినప్పుడు ఇలా ఇచ్చారట కదా మెడిసిన్, ఏంటండి అప్పుడు ఎలా జరిగి ఉంటుందంటే, అతను ఒక భయపడ్డాడయ్యా, అంతకన్నా సడన్గా భయపడటం మూలంగా అలాగా ఇచ్చాను, ఇలాగా ఎకోనైటే ఇచ్చాను, అంతకన్నా ఏం లేదు, ఎకోనైట్ 200 3 డోసులు ఇచ్చాను, తర్వాత ఇంకో 3 డోసులు వేసుకోమని ఇచ్చాను అని చెప్పి. అలాగా మనకి విచిత్రమైన సంఘటనలు కూడా మనకి తెలియకుండానే గొప్పగా తెలుసుకుంటూ ఉంటాం ఇట్లాంటి విషయాలు. ఆ తర్వాత మా ప్రయాణం ఆరికరేవాలని మా బాబాయ్ గారి ఊరి దగ్గరికి వెళ్ళింది. అక్కడ గోదావరి పక్కనే వాళ్ళ ఊరు ఇల్లు కూడా. అంచేత అస్తమానం ఇంకా గోదావరిలో దూకటానికే వెళ్ళిపోతూ ఉండేవాడు. అక్కడే మేము కొంత మటుకు ఈత కూడా నేర్చుకున్నాం. పొద్దున్నే వెళ్ళిపోవటం, ఇంచుమించు 9, 10 దాకా గోదావరిలోనే జలకాలాడటం. మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత 3 చక్రాల సైకిల్ ఏదో ఉండేది, దాన్ని కాసేపు తొక్కునేవాడు. తర్వాత స్కూల్కి సంబంధించిన మా బాబాయ్ గారు కూడా స్కూల్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ కూడా అవడంతో అక్కడ చిన్న లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో కథల పుస్తకాలు అనేకం చదువుతూ ఉండేవాడు. అలా చదివి సాయంత్రం నిద్రపోయి మళ్ళీ లేచేటప్పటికి మా బాబాయ్ గారు ఇంకో గంగరాజ్ మాస్టర్ నేను వాళ్ళిద్దరూ సైకిల్ మీద షికార్కి కొవ్వూరు ఎడుతూ ఉండేవారు. వాళ్ళతో పాటు మేమిద్దరం కూడా వాళ్ళ సైకిల్ ఎక్కి బాబురావు నేను కూడా వెళ్ళేవాడు. అక్కడ ధనలక్ష్మి సోడా షాపో కిళ్ళి షాపో అని ఉండేది. అక్కడ కలర్ సోడాలు ఇప్పించేవారు. ఆ కలర్ సోడా ఎంత ఆ రోజుల్లో అణ అంటే 6 పైసలు, మామూలు సోడా అయితే అర్ధన 3 పైసలు అనమాట. అలాంటి రేట్లలో ఉండేవి. అలాంటివి కాసేపు ఎంజాయ్ చేసి కాసేపు మాట్లాడి అలా బజార్లో తిరిగి మళ్ళీ రాత్రి 7, 7:30 అయ్యే టైంకి మళ్ళీ ఆర్కిరావులు అనే ఊరు వచ్చేసేసేవాడు. ఇలాగా ఈ ఊళ్ళో ఒక వారం రోజులు, ఆ ఊళ్ళో వారం రోజులు స్పెండ్ చేసి మళ్ళా కొవ్వూరు వచ్చేసి కొవ్వూరులో తిరుపతి, అది కాకినాడ టు తిరుపతి ప్యాసింజర్ ఉండేది. పొద్దున్నే 8ంటికి అక్కడ ఎక్కి 12 ఆ టైంకి ఏలూరుకి వచ్చేసేసేవాడు. ఏలూరులో ఉండేవాళ్ళం కదా మేము. ఏలూరులో వచ్చే క్రమంలో ఇలాగా అనేక వింత సంఘటనలు అవన్నీ జరుగుతూ ఉండేవి అన్నమాట. ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నట్టయితే మాకు చాలా వింతగా ఉంటుంది. ఆ గోదావరిలో వెళ్ళి అంతంత దూరం ఈతలు కొట్టాము అంటే, నేను అంత దూరం విపరీతంగా ఏం కొట్టలేదు, కానీ ఓ 50 యార్డ్స్, ఒక 50 మీటర్లు వెళ్ళి 50 మీటర్లు మళ్ళీ వెనక్కి అలా వచ్చేవాళ్ళం గోదావరి. అంత చక్కగా ఉండేది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఇక్కడ లాంచీ ఎక్కి అటువైపు రాజమండ్రి వైపు, అటువైపు ఈ రైలు బ్రిడ్జ్ ఉండేది కానీ రోడ్డు బ్రిడ్జ్ ఉండేది కాదు. అంచేత ఈ బ్రిడ్జ్ మీద జాగ్రత్తగా రైల్వే బ్రిడ్జ్ మించి రైల్లో వెళ్ళటం కానీ, లేకపోతే ఈ లాంచీ ఎక్కి రాజమండ్రి వెళ్ళటం కానీ, వెళ్ళి అక్కడ ఏవో సినిమాలు చూపించేవారు. మళ్ళీ ఏవో సినిమా అనేది చూసేసి అక్కడ హోటల్లో తినేసేసి మళ్ళీ వచ్చేసేసేవారు. ఇలాగా వేసవి సెలవులు అవిను చక్కగా జరుగుతూ ఉండేవి మాకు. ఏ టైంలో ఇవన్నీ 5 ఏళ్ల వయసులోపే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఇవన్నీ అప్పటి నుంచి జ్ఞాపకం ఉన్న జ్ఞాపకాలు అనమాట. అవి చెప్తున్నాను, అంతకన్నా ఏం లేదు. ఇవన్నీ ఇంకా కొన్ని నెక్స్ట్ విషయాలు మిగతా ఎపిసోడ్లో చెప్పుకున్నందుకు ఇంత మటుకు మీరు విన్నందుకు ధన్యవాదాలు. మెనీ థ్యాంక్స్. నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.